ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ సమయంలో కనుక మీరు ఇల్లు ఊడిస్తే మీరు వద్దన్నా కాని కోట్లు సంపాదిస్తారు. ఇంకా మీ ఇంట్లో డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఏ సమయంలో ఇల్లు ఊడవాలి, ముఖ్యంగా ఇల్లు ఊడ్చే చీపురు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోగలుగుతాం. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కొంతమంది ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంట్లో బూజును దులపటం కానీ ఇల్లు ఊడవటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ దీనికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమయంలోనే మీరు ఇల్లును ఊడ్చాల్సి ఉంటుంది. అలాగే బూజులు దులుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి నియమాలు లేకుండా కనుక మీరు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఈ పనులు చేశారంటే ఆ లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధించదు. అలాగే ముఖ్యంగా చీపురు విషయంలో కూడా చాలా నియమాలు ఉంటాయి. అయితే మన ఇంట్లో ఉండే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అందుకే చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలితో తన్నటం, తొక్కటం లాంటివి అస్సలు చేయకూడదు. ఒకవేళ పొరపాటున కాలు తగిలినా కూడా దాన్ని ఖచ్చితంగా మొక్కాలి. అంతేకాకుండా చీపురును ఎక్కడ పడితే అక్కడ, ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదు. మరీ ముఖ్యంగా చీపురును ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే పెట్టాలి. ఈశాన్య దిశలో పెట్టటం వల్ల మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు కాని, అనారోగ్య సమస్యలు కాని అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా చీపురును ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. అలాగే చీపురును ఎప్పుడూ కూడా నిటారుగా ఉంచకూడదు. అంటే చీపురుతో మనం ఊడ్చే భాగాన్ని పైవైపుకు పెట్టకూడదు, కింది వైపుకు మాత్రమే పెట్టాలి. అంటే చీపురు వంగిపోతుంది కదా అని చాలా మంది పైవైపుకు పెడుతూ ఉంటారండి. ఈ విధంగా పెట్టటం అనేది ఇంటికి శ్రేయస్కరం కాదు. ఆ లక్ష్మీదేవికి ఇలా చేయటం అనేది ఇష్టం లేని పని. కాబట్టి ఈ విధంగా చేయకూడదు. మీరు ఊడ్చే భాగాన్ని కింది వైపుకు మాత్రమే పెట్టాలి. అలాగే చీపురు కొనే విషయంలో కూడా చాలా పొరపాట్లు కొంతమంది చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా చీపురును రాత్రి సమయంలో శుక్రవారం పూట అస్సలు కొనకూడదు. అలాగే చీపురును కావాలని కాళ్లతో తొక్కితే అది లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఫలితంగా లక్ష్మీదేవి ఆగ్రహించి మీపై ప్రతికూల పరిస్థితులను చూపిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా చీపురును కాళ్లతో తొక్కకూడదు. అలాగే చీపురును ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. మరీ ముఖ్యంగా వంట గదిలో కాని, పడక గదిలో కాని చీపురును అస్సలు ఉంచకూడదు. పడక గదిలో మీ యొక్క మంచం కింద చీపురు ఉంటే కనుక ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వారి మధ్య ఊరికే గొడవలు జరగటం, చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త పెద్దవిగా మారటం, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చీపురు విషయంలో ఖచ్చితంగా మీరు నియమ నిబంధనలైతే పాటించాలి. మనం ఇల్లు తుడుచుకునే గుడ్డ, చీపురు వంటివి చాలా ముఖ్యమైన వస్తువులు. అయితే చీపురు ఊడ్చే భాగాన్ని కింది వైపుకు పెట్టాలని మనం చెప్పుకున్నాం. అంటే ఈ విధంగా కింది వైపుకు పెట్టటం వల్ల చీపురు పాడవుతుంది అని అనుకునే వాళ్ళు ఒక మేకు కొట్టి ఆ మేకుకు చీపురును వేలాడదీయండి. అంటే దానికి ఒక తాడు కట్టి ఈ విధంగా వేలాడదీయటానికి లేకపోతే ఫిక్స్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఊడ్చే భాగాన్ని కింది వైపుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదు. అలాగే పురాణాలు, వాస్తు ప్రకారం చూసినట్లయితే కనుక చీపురు చాలా పవిత్రమైంది. లక్ష్మీదేవి ప్రతీకగా చీపురును మనం భావిస్తూ ఉంటాం. అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు మనం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విరిగిపోయిన చీపురుతో ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదు. చాలా మంది చీపురు విరిగిపోయినా కానీ ఎన్నో సంవత్సరాల పాటు అదే చీపురును వాడుతూ ఉంటారండి. చీపురు శుభ్రంగా ఉండదు, అలాగే విరిగిపోయి ఉంటుంది. అంటే బయట ఊడ్చుకునే చీపురైనా లేకపోతే ఇంట్లో ఊడ్చుకునే చీపురైనా ఏదైనా సరే విరిగిపోయినవి, చాలా పాడైపోయినవి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా పాడైపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ విధంగా శుభ్రం చేయటం వల్ల మీరు పేదరికంలోకి వెళ్లే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చీపురు విషయంలో ఇటువంటి జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురు ఉంచకూడదని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం. మీరు మర్చిపోయి మీ యొక్క వంటగదిలో చీపురును ఉంచినట్లయితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. అంటే మార్పింగ్ స్టిక్ కావచ్చు,
లేకపోతే ఇంకా ఏదైనా వైపర్ కావచ్చు, లేకపోతే చీపురు కావచ్చు, ఇలా ఏదైనా సరే ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువైనా సరే. చాలా మంది ఈ రోజుల్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ ని వాడుతున్నారండి. ఈ వస్తువును కూడా మీరు వంటగదిలో అస్సలు ఉంచకూడదు. ఇంటిని శుభ్రం చేసుకునే ఏ వస్తువును కూడా మీరు వంటగదిలో ఉంచకూడదు. అలాగే మీరు చీపురును నిటారుగా నిలబెట్టకూడదని కూడా మనం చర్చించుకున్నాం. ఈ విధంగా నిటారుగా గోడకు ఆనించి నిలబెట్టడం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊడ్చే భాగాన్ని కింది వైపుకు పెట్టాలి. ఆ విధంగా వీలు లేనివారు చీపురును అడ్డంగా ఉంచుకోవచ్చు. అది కూడా ఏదైనా తలుపుల వెనకాల ఈ విధంగా అడ్డంగా ఉంచండి. అంతేకాని చీపురును మీరు నిటారుగా నిలబెట్టకూడదు. అలాగే మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక, సూర్యుడు వెళ్లిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురును అస్సలు వాడకూడదు. అంటే మీరు సూర్యాస్తమైన తర్వాత ఇంట్లో లైట్లు వేస్తూ ఉంటారు కదండి, ఆ సమయానికి ముందే మీరు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అంటే ఇంట్లో ఊడ్చే సమయం ఆ యొక్క సంధ్యావేళలో అస్సలు చేయకూడదు. అంటే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కాని ఉండి ఆహార పదార్థాలు కాని ఇంకా ఏవైనా ఇంట్లో చెత్త పోసారనుకోండి, ఊడ్చినా కాని అంటే రాత్రి సమయంలో ఊడ్చినా కాని చెత్తను మాత్రం మీరు బయటకు పంపించకూడదు. ఏదో ఒక మూలన పెట్టి ఉంచాలి. ఈ విధంగా చీపురుకు సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా పగటి పూట మాత్రమే చీపురును ఉపయోగించాలి. మీ ఇంటిని లేదా ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవటానికి పగటి సమయమే చాలా అనుకూలమైన సమయం. అలాగే ఈ విధంగా సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక ఈ విధంగా కనుక మీరు చేశారంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే పాడైపోయిన చీపురులను కూడా ఎప్పుడు పడితే అప్పుడు పారవేయకూడదు. అంటే కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు పారవేస్తూ ఉంటారండి. ఈ విధంగా చేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజుల్లో చీపురును పడేయకూడదు. కేవలం శనివారం మాత్రమే పారవేయాలి. అలాగే అమావాస్య రోజున కూడా మీరు చీపురును పడేయవచ్చు. అయితే ఈ విషయాన్ని మాత్రం మీరు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మాత్రమే పారవేయాలి. అలాగే చీపురు అనేది శుభప్రదమైన విషయాలకు సంకేతం కాబట్టి విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పారవేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లే అవుతుంది. అలాగే చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును ఎవరూ కూడా చూడకూడదు. ఈ విధంగా చీపురుకు సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా ఇల్లు కడగాలి అనుకున్నా కానీ, బూజులు దులపాలి అనుకున్నా కానీ మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో అస్సలు చేయకూడదు. సోమవారం, శనివారం రోజు మీరు ఇల్లు తుడుచుకుంటే అంటే బూజులు దులుపుకుంటే మంచిదండి. ఈ రోజుల్లో మీరు ఇల్లును క్లీన్ చేసుకున్నారంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కానీ శుక్రవారం రోజు, గురువారం రోజు, మంగళవారం రోజు మాత్రం మీరు ఇంటిని అంటే బూజులను దులపకూడదు. ఈ విధంగా చీపురుకు సంబంధించి అలాగే ఇల్లు శుభ్రం చేసుకోవటం గురించి చాలా రకాల నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చీపురును పెట్టకూడదు. ఏదైనా మంచి వస్త్రాన్ని ఉంచుకోండి. అంటే ఏదైనా మంచి వస్త్రాన్ని పెట్టుకుని దాంతో మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా పూజా మందిరంలో ప్రత్యేకంగా అయినా పర్వాలేదండి. అంటే కొంతమంది ఇల్లు ఉడ్చే చీపురు కాకుండా వేరే చీపురును పూజా మందిరంలో పెడుతూ ఉంటారు. ఈ విధంగా కూడా చేయకూడదు. అలాగే బయట వాడిన చీపురును ఇంట్లో వాడకూడదు. ఇంట్లో వాడిన చీపురును బయట వాడకూడదు. ఈ విధంగా చీపురుకు సంబంధించి అలాగే ఇల్లు శుభ్రపరచుకోవటం గురించి చాలా రకాల నియమ నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారం కనుక మీరు వెళ్లారంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఖచ్చితంగా ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.